హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమా అండి. ఈరోజు మనము ఒక కొత్త రకం కబాబు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తానండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 ఇంచీలంత అల్లము, ఒక అరగుప్పడంత వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 పచ్చిమిర్చి, రుచికి తగినంత కారానికి తగినంత, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఒక అర్ధ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అంత కారం పొడి, రుచికి తగినంత సాల్ట్, ఒక 3/4 టేబుల్ స్పూను, ఒక 3/4 కేజీ చికెన్కి అనమాట. కొద్దిగా ఒక అర్ధ టేబుల్ స్పూన్ అంత కస్తూరి మెంతి. ఇది వైట్ ఎగ్ అండి, నేను ఎల్లో తీసేసాను, వైట్ మాత్రం వేసాను అనమాట. ఇది ఎల్లో, ఇది వేయట్లేదు. ఇదంతా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసేటప్పుడు గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. చికెను బోన్లెస్ చికెన్ అండి, 3/4 కేజీ తీసుకొని నీళ్ళలో బాగా వాష్ చేసి నీరు అనేది ఒక్క చుక్క కూడా ఉండకూడదు, వంపేసుకోవాలి. వడగరిటిలో వేసారంటే నీరంతా వడిగిపోతుంది. ఎందుకంటే కబాబుకి కాబట్టి తడి తడిగా ఉంటే ఈ మసాలా పట్టదు, అందువల్ల డ్రైగా ఉండాలన్నమాట చికెను. ఇదంతా బాగా ఈ ముక్కలకు పట్టేయాలి. మనం ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ అనమాట. బాగా ముక్కలకు పట్టించి ఒక చెక్క నిమ్మ జ్యూస్ పిండి వేసుకుందాం, గింజలు లేకుండా. అలాగే కార్న్ఫ్లోరు ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఒక 3/4 కేజీ చికెన్కి 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 1.5 టేబుల్ స్పూను పొడి బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కూడా బాగా ముక్కలకు పట్టిద్దాం. ముక్కలకు పట్టించి మినిమం 3 అవర్లు పెట్టాలండి. అట్లీస్ట్ 1 అవర్ అన్న పెట్టండి. మ్యారినేట్ చేసి పెట్టామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నేనైతే ఒక 3 అవర్లు పెట్టేశాను. ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఏమైనా తగ్గింది అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఒక బౌల్లో వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీరు ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చండి, ఏమీ కాదు, సూపర్గా ఉంటుంది, సాఫ్ట్గా బాగా వస్తుంది అన్నమాట. స్టవ్ మీద ఆయిల్, ఒక బాండెల్ పెట్టి ఆయిల్ వేడి చేసి అందులో ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఒక్కొక్క పీస్గా వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఏం పీల్చదండి, చికెన్ కబాబ్ ఎప్పుడు కానీ ఆయిల్ పీల్చదు. చికెన్లోనే ఆయిల్ ఉంటుంది, అందువల్ల మనం ఎంత ఒకవేళ తగ్గింది ఆయిల్ అనిపించినా అది డ్రై అవుతుంది తప్ప చికెన్ ఏమి పీల్చదు అనమాట ఆయిల్. రెండు పక్కల బాగా తిరిగేసి కాల్చుకొని తీసేసుకోవడమే. చూడండి, వేగిపోయింది కదా, ఇప్పుడు తీసేద్దాం. ఇంతే అండి, ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలు కబాబ్ కన్నా ఇది సూపర్గా ఉంటుంది. ఒక 5 రెట్లు ఎక్కువే బాగుంటుందండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొకసారి వేసి చూపిస్తాను. ఇలా ఒక్కొక్క పీస్గా మనం కలుపుకోండి. చికెన్ మొత్తం ఇలా వేసేసుకోవాలి. సాయంకాలం ఈవినింగ్ టైంలో ఇలా వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టీవీ ముందర కూర్చుంటే మనకు నచ్చిన సినిమా చూస్తూ నచ్చిన కబాబ్ తింటూ ఉంటే ఆహా, సూపర్గా ఉంటుంది కదా. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. అంతే, నేను మొత్తం కబాబ్ చేసేసానండి. ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఆల్రెడీ ఒక వాయి మా ఇంట్లో తినేశారు అన్నమాట. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేయించుకొని ఇలా దబ్బలుగా చీల్చి వేయించుకొని తింటే నంజుకుంటూ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ కొత్త రకం కబాబు సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఒకసారి చూద్దామా? చూడండి, ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారా? మీరు ఎంత మ్యారినేట్ చేసి పెట్టారంటే అంత జ్యూసీగా వస్తుంది అన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. వీడియో తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి.
మంచి మంచి వీడియోలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.